ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ మాట్లాడుతున్నారు అన్నారు మంత్రి నారాయణ. అమరావతి మాస్టర్ ప్లాన్ తెలుసుకుని జగన్ మాట్లాడాలని హెచ్చరించారు. జగన్ కు రివర్ బేసిన్ మధ్య తేడా తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని నిర్మాణం ఆగదన్నారు. ప్రజల ఆమోదంతోనే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాము అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతిలో ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ కు శ్రీకారం చుట్టిన వేళ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చిమ్మారు. అసలు ఆయన ఎందుకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అమరావతి నిర్మాణం సజావుగా సాగటం లేదు, నదీ గర్భంలో నిర్మిస్తున్నారు, సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకోవాలి, ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే దానిపై మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, ఒకవైపు ప్రాజెక్టుల వారీగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ సజావుగా జరుగుతుంది. మీరు నిన్న 2 గ్రామాలకు వెళ్ళారు, అద్భుతమైన స్పందన ఉంది, మేళతాళాలతో మిమ్మల్ని ఆహ్వానించిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సజావుగా జరుగుతున్న అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటారు? అంటే 2014-19లో ఏదైతే అమరావతి రాజధాని ఇక్కడనే అమరావతిలో చెప్పడం, దానికి అమరావతి అని పేరు పెట్టడం, రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇవ్వటం, దానికి సంబంధించి అంటే లేఅవుట్ చేయడానికి ఇవన్నీ చేయడానికి 2017 అయిపోయింది. 2017 ఎండ్లో టెండర్లు పిలిచాం. అయితే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కేవలం దాదాపు అన్నీరే ఉండింది. అందువల్ల కేవలం 48,000 కోట్లకి టెండర్లు పిలిస్తే దాదాపు 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంతలోకి ప్రభుత్వం మారింది. అదే 2014-19లో అసెంబ్లీలో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కావాలి, ఇక్కడే అమరావతిలోనే రాజధానిని ఒప్పుకుంటున్నామని అసెంబ్లీ సాక్షిగా చేయెత్తాడు. అసెంబ్లీలో. కానీ అదే వ్యక్తి ప్రభుత్వం మారంగానే రాజధాని 3 ముక్కల ఆటని ఎక్కడా రాజధాని చేయకుండా రైతు సోదరుని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టటాలు, జైలు వేయటాలు, కేసులు పెట్టాలు, ఈరోజు కూడా ఇంకా కేసులు ఉన్నాయి. ఎంతో సఫర్ అయ్యారు. అయితే ఎలక్షన్స్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధాని నిర్మిస్తామని చెప్పడం, వెంటనే నిర్మించమని ఆదేశించడం, దాని మీద వెంటనే యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్టులు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కన్సల్ట్ చేస్తే, సార్ మాకు అనేక సమస్యలు ఉన్నాయి, లీగల్ సమస్యలు, టెక్నికల్ సమస్యలు, అవి తీర్చండి అని అంటే వాళ్ళతో కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా యాక్చువల్గా వచ్చిన దాన్ని మళ్ళీ అథారిటీలో మాట్లాడి క్యాబినెట్లో డిస్కస్ చేసి ముందుకు పోయాం. టెండర్లు ఇవన్నీ జరగడానికి 8 నెలలైంది. క్యాబినెట్లో 16,667 ఎకరాలకు క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, రైల్వే ట్రాక్కి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి. అది ఎంతో ముందు స్టేజ్లో రకరకాలుగా ప్రచారాలు చేశారు, రకరకాలుగా చేశారు. గతంలో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితం చేశాక కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్యాపిటల్ ఇక్కడే ఉంటే ఇక్కడి నుంచే మా పాలన సాగుతుంది, ఇక్కడి నుంచే క్యాపిటల్ ఉంటే ఇక్కడి నుంచే సాగుతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఏంటి ఈ విధంగా మళ్ళీ జగన్ మాట్లాడారు? అంటే వాడు ఒకటేనండి, ఇప్పుడు రాజధానిలో ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ పూలింగ్కి మేము ముందుకు పోవటం, రైతు సోదరులతో మాట్లాడటం, ముందుకు పోవటం వాళ్ళు ఏవుతుందో బహుశా అది కుదరదు అనుకున్నారు. అది కుదిరే లోపల యాక్చువల్గా జరుగుతుండే లోపల వారు ఏంటంటే ఏది మాట్లాడితే అదే ఏం చెప్పారు సజ్జల్ గారు, ఆయన ఇక్కడే రాజధాని అన్నారు. అంటే ఒక్కో రోజు ఒక్కో మాట్లాడు. ఆ రోజేమో అసెంబ్లీలో రాజధాని ఇక్కడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2014-19లో. ప్రభుత్వం మారంగానే మళ్ళీ వచ్చి అదే అసెంబ్లీలో ఇది కాదన్నారు. మళ్ళీ ప్రభుత్వం వాళ్ళది పోగానే మళ్ళీ ఇది అన్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే లోపల ముందుకు పోతున్నది. ఇది అంతా ప్రజలను గందరగోళం పట్టించడం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు జరగవు. మీరు విషయాన్ని చెబితే ప్రజలు తిరిగి మీకే బుద్ధి చెప్తారు. అమరావతిలో రెండవ దశ ఏదైతే ప్రాజెక్టు వారి ల్యాండ్ పూలింగ్ తీసుకోబోతున్నారో ఆ ల్యాండ్ పూలింగ్ జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. కాబట్టి ల్యాండ్ పూలింగ్ రైతులైతే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని ఆయన చెబుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుబ్బుతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.